బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పెద్దకంజరలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో భార్య రమీలాను భర్త సురేష్ హత్య చేశాడు. రోకలి బండతో కొట్టి చంపాడు భర్త సురేష్. భార్య భర్త మధ్య గొడవను ఆపేందుకు ప్రయత్నించిన అత్తపై కూడా రోకలి బండతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందింది. భార్యను చంపి పటాన్చెరు పిఎస్ లో లొంగిపోయాడు భర్త సురేష్. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పెద్దకంజరలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో భార్య రమీలాను భర్త సురేష్ హత్య చేశాడు. రోకలి బండతో కొట్టి చంపాడు భర్త సురేష్. భార్య భర్త మధ్య గొడవను ఆపేందుకు ప్రయత్నించిన అత్తపై కూడా రోకలి బండతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందింది. భార్యను చంపి పటాన్చెరు పిఎస్ లో లొంగిపోయాడు భర్త సురేష్. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మా అమ్మ మీద మా గల్లీలో ఫోన్ చేసి ఈ ఘటనకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పెదకంజర్ల గ్రామంలో దారుణం చోటు చేస్తుంది. కుటుంబ కలహాలతో భార్య రమీలను రోకల బండతో కొట్టి చంపాడు భర్త సురేష్. భార్య భర్త మధ్య గొడవను ఆపేందుకు అడ్డు వచ్చిన అత్త మీద కూడా అత్త కవిత మీపై దాడి చేశాడు అల్లుడు సురేష్. అయితే ఈ ఇన్సిడెంట్ లో భార్య అక్కడికక్కడే మృతి చెందగా అత్తకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైనటువంటి అత్త కవితను స్థానికంగా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతాన్ని సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఉంది. గత కొంతకాలం నుంచి భార్యాభర్తల మధ్య రమీలా సురేష్ల మధ్య మనస్పర్ధలు రావడంతో వారు గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు సంవత్సరం పైగానే దూరంగా ఉంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ ఇటీవల కలుసుకున్నారు భార్యాభర్తలు ఇద్దరు. కలుసుకున్నటువంటి సందర్భంలోనే ఇద్దరి మధ్య మాట పెరిగి ఆవేశంతో ఒక్కసారిగా రోకలి బండ తీసుకొని భర్త మీద దాడి చేశాడు, భార్య మీద దాడి చేశాడు భర్త సురేష్. ఇన్సిడెంట్ కు సంబంధించి ఘటనకు పాల్పడిన తర్వాత ఇమీడియట్ గా స్థానికంగా ఉన్నటువంటి పటాన్చెరు పోలీస్ స్టేషన్ కి వెళ్లి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపున తీవ్రంగా గాయపడినటువంటి అత్త కవితకు ఆసుపత్రిలో చికిత్స అనేది కొనసాగుతోంది. రైట్, థ్యాంక్ యూ.